ఓం నమః శివాయ. ఈ విశ్వావసునామ సంవత్సర వృషభ రాశివారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రహ సంచారం ఎలా ఉంది, వృషభ రాశివారికి కలిగే ఫలితాల విశ్లేషణ. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు, కలిపితే వృషభ రాశి. ఆదాయం 8, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశివారికి ఈ సంవత్సరం గ్రహ సంచారాన్ని విశ్లేషణగా ముందు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 2025 విశ్వావసునామ సంవత్సరం వీరికి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా గురు సంచారం, శని సంచారం కొంత అనుకూలతను ఇస్తుంది. కోరుకున్నటువంటి జీవితం ఈ సంవత్సరం మలుచుకోవచ్చు. టైం మేనేజ్మెంట్ వృషభ రాశివారికి మరీ చెబుతున్నా. సమయం విలువైనది. మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. చాలా విజయాలను సాధించగలుగుతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మకార్యాలు చేస్తారు. పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి విద్యార్థులు ముందుకు సాగుతారు. ముఖ్యంగా వ్యాపారపరంగా వ్యాపార సంస్థలు, మద్యపానం విద్యాసంస్థలు మీకు బాగా అనిపించేటువంటి వ్యాపారాలు. ఒక్కటి నేను చెప్పగలను, పరిగెత్తడం వద్దు, నిదానముగా వెళ్ళండి. 1కి 2 సార్లు ముందు వెనుక జాగ్రత్తగా ఆలోచించు పనులను చేయండి. విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి వారి పని బ్రహ్మాండంగా సాగుతుంది. విదేశాలకి వెళ్లాలనుకునే వారికి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలతలు పెరుగుతున్నాయి. ఉద్యోగ విషయాన్ని గనుక చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. సహాయ సహకారాలు అందుతాయి. మంచి విజయాలు సాధించే అవకాశం ఉన్నది. స్త్రీ సంతానపూర్వకతి బాగుంటుంది. భాగస్వాముల మధ్య సంపూర్ణమైనటువంటి ఐకమత్యం ఉండవచ్చు. మొత్తానికి ఈ సంవత్సరం కొంత అనుకూలమైనటువంటి ఫలితాలే వృషభ రాశి వారికి ఉన్నాయి. ఇతరుల సహాయ సహకారాలతో ఇష్టమైనటువంటి పనులు కూడా సాగస్తారు. కొనుగోలు విషయంలో ఖర్చులు బాగా ఉంటాయి. ఆదాయం అనుకూలంగా ఉంది. లావాదేవీలు బాగానే ఉంటాయి. అవసరానికి తగినట్టుగానే ఖర్చు పెట్టండి. విపరీతమైన అప్పులు మాత్రం చేయకండి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. పాత సమస్యలకు కూడా ఈ సంవత్సరం పరిష్కారం అనేటటువంటి లభిస్తుంది. వ్యాపారంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టకండి. ఎందుకంటే కొంత నరదృష్టి మీ మీద అధికం కావచ్చు. ఈ సంవత్సరంలో ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లకు కొంత ప్రాధాన్యం ఇవ్వవలసి వస్తుంది. మీ అంతరంగ విషయాలను ఎవరికీ చెప్పవద్దు. కుటుంబ సమేతంగా విదేశీయానం, శుభకార్య నిర్వహణ కలిసి వస్తాయి. స్త్రీలు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు బాగా పాటించండి. గర్భిణీ స్త్రీలకు ఈ సంవత్సరం సంతానపరంగా అయినటువంటి యోగ్యత లభిస్తుంది. షేర్ మార్కెట్ వ్యాపారులకు లాభాల పంట. కొంత అవగాహన లోపం వల్ల డబ్బు నష్టపోతారు. ఆత్మీయులతో విభేదాలు, చెడు ప్రచారాల వల్ల మీ మనస్సుకు ఇబ్బంది కలగవచ్చు. విజ్ఞాన విహారయాత్రలు చేస్తారు. కోర్టు వ్యవహారములలో ఉన్నటువంటి వారికి అఖండ విజయాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగ నిమిత్తం కూడా సక్సెస్ఫుల్ కనిపిస్తున్నది. నిరుద్యోగులకు బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అందువల్ల ఈ సంవత్సరం వృషభ రాశివారు అన్ని పాజిటివ్ అంశాలే ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశివారు ఈ సంవత్సరము ప్రతినిత్యము శివ సహస్రనామ స్తోత్రమును విడిచిపెట్టకండి.